నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిలకూరు మండలం రెట్టపల్లిలో జరిగిన రమణారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు. చిలకూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ శేఖర్ బాబు, ఎస్ఐ కిషోర్ బాబు. పట్టణాలకు ధీటుగా గ్రామీణ స్థాయిలో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలని ఎల్ఏపీ పాఠశాలను స్థాపించడం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని శారదానగర్ లో ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో ప్రతిష్టాత్మకమైన భారత్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యం రెడ్డిని ఘనంగా సన్మానించిన ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్లు, పాఠశాల సిబ్బంది. కక్షపూర్వకంగానే తన బండిపై నిప్పంటించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు. పొదలకూరు మండలం తాడిపత్రిలో జరిగిన రమణయ్య బైక్ దగ్ధం విషయంలో పోలీసులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరిన బాధితుడు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో దాతల సాయంతో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలను స్వీకరించిన భక్తులు. చిలకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో ఈ నెల 13వ తేదీన జరిగిన రమణారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడు పసుపులేటి శ్రీనివాసులను అరెస్టు చేశారు. సీఐ శేఖర్ బాబు చిలకూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాసులు బంగారు ఉంగరం కోసమే రమణారెడ్డిని హత్య చేసినట్లు వెల్లడించారు. జామాయిల్ కర్రతో తలపై కొట్టి హత్యకు పాల్పడ్డాడని, హత్య అనంతరం మృతుడి చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకుని గూడూరులో ఉన్న ఓ పాన్ బ్రోకర్ దుకాణంలో 30,000 రూపాయలకు కుదవపెట్టినట్లు తెలిపారు. నిందితుడు ఆటో నడుపుకుంటూ పందులు మేపేవాడని, చెడు వ్యసనాలకు బానిసై బంగారం కోసం రమణారెడ్డిని అంతమొందించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ కిషోర్ బాబు, సిబ్బంది ఉన్నారు. ఈ మొన్న 14వ తారీఖు రెట్టపల్లి గ్రామంలో ఏడెం రమణారెడ్డి అనే అతను చనిపోయినట్లు మనకి రిపోర్ట్ వచ్చింది. దాని మీద కేసు నమోదు చేశాము. చిలకూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా ఆ ఏడెం రమణారెడ్డి గారిని 13వ తారీఖున అతను రోజువారీ క్రమంలో భాగంగా గేదెలు మేపుకుంటూ ఆ పొలాలకి, రెట్టపల్లికి సంబంధించిన పొలాలు, 7 పొలాలకు సంబంధించిన రోజు గేదెలు మేపుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో సాయంత్రం 13వ తారీఖు సాయంత్రం రాకపోతే వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ నైట్ వెతుకుతారు. కనపడబోయేసరికి 14వ తారీఖు ఉదయం అతను అక్కడ సంబంధించిన జామాయిల తోటలో రక్తపు మడుగులు పడి ఉంటాడు. అతనికి సంబంధించిన వేలికి ఉన్న ఉంగరం, పచ్చరాయి ఉంగరం కనబడలేదని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ దర్యాప్తులో భాగంగా మనం అదే ఊరికి సంబంధించిన పసుపులేటి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇతని గురించి వాకప్ చేసుకొని అతను రెగ్యులర్గా ఒంటరిగా పశువులు మేపుతూ ఉంటాడు. అతని వేదిక ఉన్న ఉంగరాన్ని గమనించి ఆ ఉంగరాన్ని దొంగిలించాలని పథకం ప్రకారం ఆ 13వ తారీఖు సుమారు 5 గంటల ప్రాంతంలో అతను ఒంటరిగా ఉండడం గమనించి అతను పందులు మోపుకునే కర్ర, జామాయిల కర్రని ఉపయోగించి అతని జామాయిల తోటలో కర్ర పెట్టుకొని తల మీద 2 బలమైన దెబ్బలు కొడతాడు. అతను అక్కడికక్కడే ఏడెం రమణారెడ్డి గారు అక్కడికక్కడే చనిపోతాడు. అతను ఆ ఉంగరం అక్కడి నుంచి బలవంతంగా ఏరుకున్న ఉంగరం తీసుకొని కుడి చేతికి మిడిల్ వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు అక్కడ వదిలేసి వేరే బట్టలు వేసుకొని వచ్చి గూడూరులో పాన్ బ్రోకర్ షాపు, మన కుమ్మరి వీధిలో ఉన్న పాన్ బ్రోకర్ షాపులో కుదవబెట్టి 30,000కి అక్కడి నుంచి మన టవర్ క్లాక్ దగ్గర ఉన్న ఒక ఫోన్పే, వేరే వాళ్ళ దగ్గర ఫోన్పే దగ్గర 24,000 వేయించుకొని అక్కడి నుంచి అతను అంతకుముందు ఆల్రెడీ వ్యసనాలకి అలవాటు పడి ఉంటాడు, క్రికెట్ బెట్టింగ్లకి, కోడి పందాలకి. ఆ క్రమంలో అతనుకున్న బండి వేరే వాళ్ళ దగ్గర కుదవ పెడతాడు. ఆ కుదవ పెట్టుకునే క్రమంలో ఆ బండి విడిపించుకోవడానికి దాంట్లో ఏడైతే 30,000 వచ్చినాయో ఆ 30,000లో కొంత భాగం అంటే 5,000 కుదవ పెట్టి ఉన్నాడు. 5,000 ఆ బండి ఇచ్చి ఆ బండి తీసుకోవడానికి ఇతని దగ్గర ఉన్న ఈ ఉంగరం అతను మన
మర్డర్ చేసి ఆ ఉంగరాన్ని తీసుకుని పోయి ఆ ఉంగరం కూడా సుమారు 4 గ్రాముల 800 మిల్లీగ్రాములు ఉంటుంది. దాన్ని ఇచ్చేసి ఆ పథకం ప్రకారం ఆ ఏడవ రమణారెడ్డిని పసుపులేటి శ్రీనివాసులు రెట్టపల్లి గ్రామం అనే అతను స్వహదాగా పందులు మేపుకుంటూ ఉంటాడు. కాకపోతే చెడు వ్యసనాలకు అలవాటు పడి కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్ ఇటువంటి వాటికి మందు తాగుతా చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి అతనికి అప్పులు ఉన్న కారణంగా ఇతను ఒంటరిగా ఉన్నాడని చెప్పి పథకం ప్రకారం పన్నాగం పని 11వ తారీఖు సుమారు 5 గంటల ప్రాంతంలో అతని ఏడవ రామరాయుడిని జామేల కర్ర తీసుకుని బలంగా కొట్టడం వల్ల చనిపోయినట్లు మా దర్యాప్తు. పట్టణాలకు ధీటుగా గ్రామీణ స్థాయిలో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలనే దృక్పథంతో తన తండ్రి బుస్సారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఎల్ఏపి పాఠశాలను స్థాపించారని ఆ పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చిలుకూరులోని లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలకు భరత్ భూషణ్ సల్మాన్ అవార్డు రావడంతో సుబ్రహ్మణ్యం రెడ్డిని గూడూరు ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ప్రతినిధులు యాజమాన్యం ఘనంగా సన్మానించారు. గూడూరు పట్టణ సమీపంలోని శారదానగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పాఠశాలకు ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకమైన భరత్ భూషణ్ సన్మాన్ అవార్డును పాఠశాల కరస్పాండెంట్ బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి అందుకున్న విషయం తెలిసిందే. పాఠశాలలో అవార్డు అందుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మిఠాయిలు పంచుకున్నారు. పాఠశాలకి ఈ అవార్డు రావడానికి ముఖ్య కారకులైన పాఠశాల ఎండి బుస్సారెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డిని గూడూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో పట్టణాలకు ధీటుగా ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలనే దృక్పథంతో లిటిల్ ఏంజల్స్ పాఠశాలను తన తండ్రి పాఠశాల ఎండి బుస్సారెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి స్థాపించారని, నాటి నుండి నేటి వరకు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా నేటి ఆధునాతన సాంకేతిక అంశాలతో విద్యను నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు బోధించడం జరుగుతుందన్నారు. దీంతో దేశ స్థాయిలో తమ పాఠశాల నేడు ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఆయన పేర్కొన్నారు. దీనికి ముఖ్య కారణమైన తన తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డికి ఈ ఘనత దక్కుతుందని, ఆయన అందుబాటులో లేని క్రమంలో తాను ఈ అవార్డును అందుకోవడం జరిగిందన్నారు. నేడు పాఠశాలలో సంబరాలు జరుపుకోవడం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం తన తండ్రిని సన్మానం చేసి అభినందనలు తెలపడం తనకెంతో సంతోషదాయకంగా గర్వంగా ఉందన్నారు. తమ పాఠశాలకు ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు లభించినా భరత్ భూషణ్ సన్మాన్ అవార్డు మాత్రం ఎంతో ప్రత్యేకమైందన్నారు. ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇదే ఉత్తేజంతో మునుముందు మరెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు పాఠశాల కైవసం చేసుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థులు మరింత చదువులో రాణించేందుకు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని ఆయన వివరించారు. అంటే ఆయనకు పెద్ద కష్టాలు, ఆయనతో పాటు మేము ట్రావెల్ చేస్తాము. ఇంత వయసు వచ్చినా కానీ నాకు మా ఫాదర్ అంటే అది ఒక భయం. ఇప్పటికీ ఏమన్నా అంటే విషయం చెప్పాలన్నా కానీ చాలా భయం వస్తుంది. అంటే గతంలో మా మదర్ ఉంటే ఆ ద్వారా నేను ఏమో పనులు చేయించుకోగలను. ఇప్పుడు ఏంటంటే నా భార్య చేస్తుంది, మా మదర్ పోతుంది. అంటే అది ఆయన గౌరవపూర్వకమైన భయమో ఏమో తెలియదు, బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నో అంటే ఐ డోంట్ గో బియాండ్ దట్. చాలా సందర్భాల్లో మా ఫాదర్కి నాకు ఈ అభిప్రాయ భేదాలు ఉండేవి. అంటే మనం ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఏమో కానీ మనకు చాలా దూకుడుగా ఉండేవాడిని, చాలా ఫ్యూచరిస్టిక్ ఉండేవాడిని, ఏదో చేసేది తప్పన. నేను ఆయన స్టేజ్ ఇచ్చిన తర్వాత ఆయన నన్ను ఎందుకు కంట్రోల్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. మా ఫాదరు ఆయన మేనేజ్ చేసినంత కాలం నా జోబు నిండు ఉండేది, దానికి మీకు అర్థమై ఉండేది. ఇప్పుడు నేను అది టేక్అవుట్ చేసిన తర్వాత ఎప్పుడైనా నేను ఇంటికి వెళ్తే మా మేడం ఆడుతుంది, 20 రూపాయలు ఉంటే ఇచ్చేది. నా దగ్గర ఎప్పుడు డబ్బులు పాకెట్ డబ్బులు ఉంటుంది. అదే నేను అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గోల్ సార్, అది చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. మెయిన్లీ ఏంటంటే మా ఫాదర్ ముఖ్యమైన విషయం నేర్చుకునేది అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఇంట్లో రాయాల్సింది ఆట, నువ్వు దేనికైనా ఖర్చు పెట్టు. అది స్టిల్ ఐ మెయింటైనింగ్ దట్ వితౌట్ ఎనీ డీవియేషన్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సర్టనిటీ. మదర్ తెరీసా, షీ ఈజ్ ఎ లేడీ ఆఫ్ సర్టనిటీ. మై బ్రదర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సర్టనిటీ. ఒక వృత్తిని కానీ దేనిని ఎన్నుకుంటే దేర్ ఇస్ నో డీవియేషన్. కొండ నుంచి బయటపడ్డా సరే, భూకంపం వచ్చినా సరే డీవియేట్ కాదు. ద మోస్ట్ డిసిప్లిన్ పర్సన్. ఈరోజు నాకు అంత డిసిప్లిన్ ఉందంటే నేను ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి. రైట్ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ యూ టుక్ కేర్ ఆఫ్ మీ.
తర్వాత పీయూసీ చదివేటప్పుడు నాకు మా బ్రదర్ అంటే భయం, అదులు ఉచ్చపోసేవాడిని. నిజంగా చదివేవాడు కాదు నేను స్కూల్లో. ఆయన వల్లనే, ఆయన భయం వల్లనే చదివి 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 కట్టు పాటు రాసి ఇద్దరు పాస్ అయితే వచ్చేసాం. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, మై బ్యాక్గ్రౌండ్, మై బ్రదర్. ఆయన స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోగా డెవలప్ చేయడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్ట్ చేయాలి. దెన్ దే షుడ్ టేక్ ఫార్వర్డ్. అలా ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు. మంచి స్కూల్స్ని, పర్టికులర్గా రూరల్ ఏరియాని మన అంటే చాలా క్లోజ్ అబ్జర్వేషన్లో నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తూ వస్తున్నాను. అదే పందాలో శ్రీకాంత్ రెడ్డి సార్ కానివ్వండి, వాళ్ళ మిస్సెస్ కానివ్వండి, ఈ అడ్మినిస్ట్రేషన్ని అలానే కొనసాగిస్తూ ఈరోజు 40 years అబవ్ ఇండస్ట్రీ ఉంది దీని వెనకాల. అంటే ప్రతి టీచర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఇన్స్టిట్యూషన్కి ఎలా అయితే సర్వీస్ చేయాలనేది సారాలను చూసి నేర్చుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో దోహదపడినందుకు, మరియు ఇలాంటి ఇప్పుడే సార్ చెప్తున్నారు యునెస్కో విషయంలో కూడా మనం డెఫినెట్గా ఎన్రోల్ అయ్యి మనం దాంట్లో అచీవ్ అవ్వాలని, ఇది నిజంగానే ఇది రాష్ట్రానికే ఒక గొప్ప కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి రోజుల్లో ఇలాంటి అచీవ్మెంట్స్ రావడం అనేది అంత ఈజీ అనే విషయం ఏం కాదు. అంటే దీని వెనకాల చాలా ఇండస్ట్రీ, ఇందాక మీకు చెప్పాను, అది ఎలాంటి ఇండస్ట్రీ అంటే పాలిష్డ్గా ఉండేటువంటి ఇండస్ట్రీ ఉంది అండ్ ఎఫెక్టివ్ ఇండస్ట్రీ ఉంది. కాబట్టి ఈ రెండింటిని మీరందరూ కూడా ఫుల్ఫిల్ చేసి. కానీ ఫస్ట్ అవార్డ్ అని చెప్పగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చూస్తా ఉన్నాను కదా నేను ఫ్యామిలీకి లో ఫస్ట్ వచ్చినప్పుడు. ఐ రియలీ థ్యాంక్ ద గాడ్ ఫర్ పుట్టింగ్ మీ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీగా ఒక అంటే ఎంతో నేర్చుకున్నాను మామయ్య దగ్గర. ఒక ఫ్యామిలీని మొత్తం ఒక యునైటెడ్గా పెట్టుకొని ఉండడం అంటే, ఫ్యామిలీ అంటే వీ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీ టైం, కానీ అన్నిటినీ మనం మిక్స్ చేసుకొని అన్నిటినీ కలుపుకొని టుగెదర్ మూవ్ అవడం. బోత్ ఫ్రమ్ అత్తమ్మ అండ్ మావయ్య ఇద్దరి దగ్గర నేర్చుకున్నానండి. తర్వాత గొడవ పట్టేది కూడా నేను ఎక్కువ మావయ్యతోనే. మావయ్య కూడా గొడవ పడ్డా కూడా ఇమీడియట్గా మాకు అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గరే మాకు అన్నీ అయిపోతాయి. స్కూల్ ఇష్యూస్ అన్నిట్లో డిస్కషన్, సెటిల్మెంట్, ఎవ్రీథింగ్ మీ అదే డైనింగ్ టేబుల్ అయిపోతుంది. శ్రీకాంత్ గారు అంటుంటాడు, కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఈ గేవ్ మీ దట్ స్కోప్ టు స్పీక్. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఓపెన్గా మాట్లాడేదానికి. అందరూ టీచర్స్ సహకరించి ఎంతో పైకి తీసుకుపోయారు. కాబట్టి అందరు టీచర్స్కు వందనాలు. ఇక మీద కూడా మీరు ఇదే స్ఫూర్తితో స్కూల్ను డెవలప్ చేసి ఇంకా పైకి తీసుకుపోవాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో సుదేష్ణ, ప్రిన్సిపల్ నమశివాయ, హెడ్ మాస్టర్ సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు మండలం తాటిపర్తిలో గుడిపాటి రమణీయ బైక్ ను మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. గ్రామంలో హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న రమణయ్యపై ఎవరో కుట్ర చేస్తున్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. పోలీసు అధికారులు విచారణ జరిపి కుట్రకు పాల్పడుతున్న ఆగంతకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. తాడిపత్రిలో ఒక 30 సంవత్సరాల నుంచి జీవనం సాగించుకుంటూ బస్టాండ్లో షాప్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉన్నాను. ఒక గుర్తు లేని వ్యక్తులు వచ్చేసి ఒక నైటు మొన్న గురువారం రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇంటికి మెయిన్ డోర్ కరెంట్ ఇచ్చేసారు. మేము 5:30 లేచి ఇంట్లో ఫ్యామిలీ, నేను, మా భార్య, మా అబ్బాయి ఉన్నాము. లేచి ఆ అమ్మాయి తాళం తింటే కింద మ్యాట్ అనేది ఉంది, ఆ మ్యాట్ మీద ఉన్న పట్టి పడుకుంటే చాలా షాక్ కొడుతుంది, కింద పడుతుంది. వెంబటి ఇట్లా కరెంట్ షాక్ కొడుతుంది ఆ అమ్మాయి. అట్లానే మనం లేచి వచ్చి ఏం తలుపు కరెంట్ అడిగిందని నేను టవల్ ఒకటి చుట్టుకొని, కరెంట్ మెయిన్ ఉన్న కూడా ఐడియా రాలేదు. నేను చుట్టుకొని ఇట్లా డోర్ గేట్గా లాగాక బయట నుంచి బోర్డులో పెట్టి బట్టలు వేసిండ్రు. చూసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత గ్లామర్ అనే బైక్ బయట పెట్టుంటే దాన్ని
బయట ఉన్న బైక్ను లాక్కొని వచ్చేసి మెయిన్ తలుపు దగ్గర గేట్ దగ్గర అక్కడ పెట్రోల్ పోసి మళ్ళీ బైక్ను కూడా నైట్ తగలబెట్టేశారు. ఎవరేంది తెలియదు. పోతే మనకేమో మన పని మనం చేసుకుంటూ అందరితో బాగుంటాం. ఎవరో బాగా బలమైన కారణం మనసులో పెట్టుకొని వాళ్ళు మనం ఏదో ఇది చేయాలని వాళ్ళ ఆలోచన ఉన్న వాళ్ళు మీరు గట్టిగా చర్య తీసుకోవాలని మీకు విలేకరులకు కానీ పోలీసు వారికి కానీ. మనుబోల్ చంద్రమౌళి నగర్ కాలనీలో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థులకు అంగన్వాడీ చిన్నారులకు డీవార్మింగ్ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ గేయ పూజిత, డాక్టర్ మహాసిన్ సుల్తానా మాట్లాడుతూ మండలంలో 1 నుంచి 19 సంవత్సరాల చిన్నారులు ఉన్నారన్నారు. వీరందరికీ నులిపురుగు మాత్రలను అందజేస్తున్నామన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, పిహెచ్సిఎన్ రాజయ్య, ఎంఎల్హెచ్పి శ్రీరమ్య, జయలక్ష్మి, రాజేశ్వరి, సుప్రియ, ప్రధానోపాధ్యాయులు రాణి, ఉపాధ్యాయులు వరలక్ష్మి, స్నేహ, అనంతయ్య, అంగన్వాడీ టీచర్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. నేను పిఎస్సి మనుబోల్ వైద్యాధికారిని. నా పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. ఈరోజు మనకు నేషనల్ డివార్మింగ్ డే అనేది February 17th జరుగుతుంది. ఇది నేషనల్ డివార్మింగ్ డే అంటే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవము. ఇది ఎవ్రీ 6 months ఒకసారి 2 times జరుగుతుంది. ఈ మంత్ 17th అనేది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మాపప్ రౌండ్ అనేది 24th February జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది 1 to 19 years వరకు వాళ్ళకి ఇస్తాము. 1 to 2 years అయితే హాఫ్ టాబ్లెట్, ఫుల్ టాబ్లెట్ డోసు 400 mg ఉంటుంది. హాఫ్ టాబ్లెట్ 200 mg అనేది 1 to 2 years వాళ్ళకి ఇస్తాము. 2 నుంచి 19 years వాళ్ళకు 400 mg కంప్లీట్ టాబ్లెట్ ఇస్తాము. ఇది లంచ్ చేశాక భోజనం తర్వాత ఇస్తాము. మెయిన్ ఇది ఎందుకు ఇస్తున్నాము, ఈ కార్యక్రమం మనం ప్రభుత్వం ఎందుకు చేపడుతుంది ఎవ్రీ ఇయర్ అనేది అనుకుంటే, మనము ఇది ఇంటెస్టైనల్ వార్మ్స్, నులిపురుగులు అంటే ఇంటెస్టైనల్ వార్మ్స్. దీనివల్ల పిల్లలకు అనారోగ్యం రాకుండా, వాళ్ళ చదువులో ఎటువంటి భంగం కలగకుండా, రక్తహీనత మరియు వాళ్ళ మానసిక శారీరక ఎదుగుదల తగ్గకుండా, పౌష్టికాహార లోపం లేకుండా ఉండడానికి ఈ డీవార్మింగ్ అనేది ఎవ్రీ 6 months ఒకసారి జరుగుతుంది. ఈ టాబ్లెట్స్ అనేది ఖాళీ కడుపున వేసుకోకూడదు, అందుకని లంచ్ చేశాక వేయడం జరుగుతుంది. ఈ ఇంటెస్టైనల్ వార్మ్స్ మన శరీరంలో ఎలాగ వెళ్తాయి అనే దాని గురించి వాళ్ళకు చెప్పి స్కూల్స్లో తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అవి మనకి ఇంటెస్టైనల్ వార్మ్స్ బయట నుంచి మన శరీరంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలా. తర్వాత హ్యాండ్ వాషింగ్, చేతులు అనేది ఆహారం తినక ముందు, తిన్న తర్వాత అనేది వాష్ చేసుకోవాలా. ఓపెన్ టాయిలెట్స్ అంటే బయట మనము మల విసర్జన చేయకుండా ఉండడము. టాయిలెట్స్ వెళ్ళాక తర్వాత చేతులు కడుక్కోవడము. బేర్ ఫీట్, కాళ్ళు చెప్పులు లేకుండా నడవడం వల్ల మీకు ఎక్కడైనా క్రాక్స్ అలాంటివి ఉంటే ఆ వార్మ్స్ సాయిల్ నుంచి వస్తాయి కాబట్టి శరీరంలోకి వెళ్ళి తర్వాత గుడ్లు పెట్టి ఇంకా ఉత్పత్తి జరిగి ఇంటెస్టైన్లో ఉంటాయి. మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సునీత సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తెలియజేశారు. గూడూరు పట్టణంలోని వారి కార్యాలయంలో మహిళలకు శారీ ఫోల్డింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళలకు శారీ ఫోల్డింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సునీత సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఆధునిక జీవితానికి అలవాటు పడి మహిళలు సాంప్రదాయకమైన చీరలను కట్టుకోవడం మర్చిపోయి పండుగలు, పెళ్లిళ్లలో చుడీదార్లు, గాగ్రాలకు పరిమితమైపోతున్నారని, అటువంటి వారికి పొందిగ్గా కట్టుకునేలా చీరలను మడిచిపెట్టి అందిస్తున్నామన్నారు. ఇప్పుడు బాగా ట్రెండ్ ఉండే కోర్సు, ఎందుకంటే చీర కట్టుకోవడం అనేది చాలా కష్టము. ఈ ఆధునిక యుగంలో మహిళలకి ఈ పంజాబీ డ్రెస్సులు ఇవన్నీ అలవాటైపోయి లెగ్గిన్స్, షార్ట్స్ అయ్యి చీర కట్టాలంటేనే చాలా కష్టము. కానీ చీర కట్టులో అందం ఎంతో తెలుసు కాబట్టి చీర కట్టుకోవాలని ఆశ ఉన్నా కూడా కట్టుకోవడం రాక
వాళ్ళు చీర కట్టుకోవడం మానేసి పట్టువి అవి పెళ్ళిళ్ళకు కూడా పంజాబీ డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు చీరంతా కూడా కట్టుకోవడం, పవిట చీర కుర్చీలు అన్నీ పెట్టి ఫోల్డింగ్ చేసి మనకి ఇలా మడత చేస్తారు. ఈ మడతని మనము ఒక 2 minutesలో సెట్ చేసేసుకోవడమేను. అంటే పవిట కుర్చీలు అన్నీ కూడా పెట్టేసి ఉంటారు. ఇది ఫోల్డ్ చేయడానికి బ్యూటీషియన్లు 500 నుంచి 1000 రూపాయల వరకు ఒక్కొక్క చీరకి తీసుకుంటారు. ₹1 పెట్టుబడి లేకుండా నెలకి 10,000 నుంచి 20,000 వరకు ఈ కోర్సుని సంపాదించుకోవచ్చు. అటువంటి కోర్సుని సునీత సేవా సంస్థ ఈరోజు మహిళలకు ఉచితంగా నేర్పించింది. ఈ కోర్సులో ప్రావీణ్యం సంపాదిస్తే పెళ్ళి అంటే పెళ్లి కూతురు చీరలే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ రెడీ అయ్యేదానికి లేట్ అవుద్దని ఇలా ఫోల్డింగ్ చేయించుకుంటున్నారు. అందరూ కూడా ఈ కోర్సుని బాగా నేర్చుకొని దీంట్లో తర్ఫీదు పొంది మీరు ఆర్థికంగా కూడా సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. మహిళలు ఇంటి వద్దనే ఉంటూ సంపాదించే కోర్సులు ఏది ట్రెండింగ్ ఉందో అది సునీత సేవా సంస్థ నేర్పిస్తుంది. ఇప్పటి వరకు 26 కోర్సుల్ని నేర్పించున్నాము. దాదాపు 10,000 మంది వరకు శిక్షణ పొందున్నారు. ఎక్కడా కూడా ₹1 గవర్నమెంట్ ఫండ్స్ కానీ ప్రైవేట్ ఫండ్స్ లేకుండా ఈ కోర్సులన్నీ కూడా మా సొంత భవనంలో నిర్వహిస్తున్నాము. మహిళలు ఇంకా ముందు కూడా చాలా మంచి కోర్సులు పెట్టాలనుకుంటున్నాము. అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అవి చూసుకొని మీరు ఏ కోర్సు కావాలో ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు గిరిజ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట వీఆర్ఓలు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులపై వేధింపులు తగ్గించాలి, పని భారాన్ని అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నిన్నటి నుండి ఈ నల్ల బ్యాడ్జీలతో కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇదే విధంగా 19వ తేదీ దాకా ఈ నిరసన తెలియజేస్తాము. అప్పటికి గవర్నమెంట్ స్పందించకపోతే మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంకా ముందుకు ఉధృత చేసి వీఆర్ఓలకి న్యాయం జరిగేటట్లు కృషి చేస్తామని వాళ్ళకందరికీ సంఘీభావం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు వీఆర్ఓలపై పని ఒత్తిడితో మా వీఆర్ఓలు యాక్సిడెంట్లు పాలవడం, కొంతమంది ఆత్మహత్యలు పాలవడంతో అధికారుల వైఖరిపై రాష్ట్ర సంఘంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ల కార్యాలయముల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఈ నెల 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఇలా నిరసనలను మేము సంతాపన సంఘీభావం ఉంటామని తెలియజేస్తూ రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఓలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, ఎవరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట్ర సంఘం తెలియజేయడంతో మేము నిరసన జననాయకుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన కర్పూర ఠాగూర్ 39వ వర్ధంతి కార్యక్రమం గూడూరు నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, బీసీ సంఘాలు, ఏపీ ప్రజా సంఘాలు, బీఎస్పీ పార్టీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గూడూరు ఆర్ఎండ్బి కార్ స్టాండ్ ఆవరణలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద జననాయకుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన కర్పూర ఠాగూర్ 39వ వర్ధంతి కార్యక్రమం నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, బీసీ సంఘాలు, ఏపీ ప్రజా సంఘాలు, బీఎస్పీ పార్టీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళపూర్ గురునాథం గోపాల్, నాయీ బ్రాహ్మణ పట్టణ అధ్యక్షులు నెడమనూరు శ్రీనివాసులు, గూడూరు నాయీ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎల్వి సుబ్బయ్య మాట్లాడుతూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర ఠాగూర్ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని గూడూరులో జరుపుకోవడం జరిగిందని, కర్పూర ఠాగూర్ గారిని భారత్ రత్న బిరుదుతో గౌరవించిందని, కర్పూర ఠాగూర్ అంటే చాలా మందికి పూర్తి అవగాహన లేదని, కాబట్టి కొంతమందికి చెప్పిన అర్థం కాకపోవచ్చని, కానీ లోకం విస్మరించిన సౌమ్యవాది సూర్యుడు కర్పూర ఠాగూర్ సామాజిక వివక్షతలు మాసిపోవాలని కాంక్షించే వారందరికీ ఆయన జీవితం ఒక స్ఫూర్తినిచ్చే వెలుగు, దివ్య అని పేర్కొన్నారు. కర్పూర ఠాగూర్ గారు ఆయన 139వ వర్ధంతి సందర్భంగా గూడూరులో నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా మమ్మల్ని ఆహ్వానించిన దానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు అండగా ఉంటుంది. ఎందుకంటే కర్పూరి ఠాకూర్ మొట్టమొదట 52లోనే ఆయన సోషలిస్ట్ పార్టీగా మొట్టమొదట చేసి 35 సంవత్సరాల పాటు ఎలాంటి ఓటమి ఎరగని గొప్ప నాయకుడు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది లాలూ ప్రసాద్ అయితేమి, బలాంగ్ యాదవ్ అయితేమి అందరూ కూడా బీసీ నాయకులు, ఉత్తర భారతదేశంలో బీసీ నాయకులందరూ కూడా జాతీయ స్థాయి నాయకులుగా గుర్తింపు ఉంటారంటే కేవలం కర్పూరి ఠాకూర్ గారి మార్గదర్శకంగా తీసుకొని వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఎదిగారు. అదే రకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేవలం 2 కులాలు మాత్రమే పాలన చేస్తున్నాయి. ఈ 2 కులాలు స్పష్టం చెప్పాలంటే అట్లాంటి మహాపురుషుల ఆదర్శంగా తీసుకొని బీసీలు కూడా రాజ్యాధికారానికి ముందుకు రావాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటుంది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల్లో బీసీలకి 50% ఇచ్చేదానికి పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ సంసిద్ధంగా ఉంది. దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత, రాజకీయాల్లో రంగప్రవేశం చేయాల్సిన బాధ్యత బీసీల్లో నాయ బ్రాహ్మణులకి ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఏమి సంపాదించుకోకుండా నిరుపేదలకు సేవ చేసి ఎంతోమందికి సేవలు చేసి ఆయన చనిపోయే టయానికి 500 రూపాయల జేబులో ఉందంటే దానికి ఆయన నిదర్శనం అనమాట. ఆ నిదర్శనాన్ని అందరూ గుర్తించి ఈరోజు ఆయన 39వ వర్ధంతి దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి జరుపుకుంటూ ఉన్నారు. నాయ బ్రాహ్మణుల్లో ప్రజాసంఘ నాయకులు ఎంతో గర్వంగా, బీసీ నాయకులంతా ఎంతో గర్వంగా ఆయన్ని వర్ధంతి జరుపుకోవటం అంటే మహోన్నతం అన్నమాట. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మనం ఈ అభివృద్ధి అసలు నాయ బ్రాహ్మణ సంఘంలో ఒక ముఖ్యమంత్రిగా వెలిగింది బీహార్ ముఖ్యమంత్రి అనే విషయం కూడా మాకు తెలిసింది. ఆ విషయం ఈరోజు దామరమడుగులో, నెల్లూరులో కూడా ఎక్కువ చేస్తున్నాం. ఈ 29వ వర్ధంతి మేము ఇదే ఫస్ట్ టైం గూడూరులో చాలా మందికి తెలియదు కాబట్టి మొదటిసారిగా నాయ బ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి ఈ ప్రోగ్రాం చేయండి పలాని అని మేము చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పూర్తిగా అవగాహన లేదు. దానివల్ల ఏంటంటే ఈ బీహార్ ముఖ్యమంత్రి గారు చేసిన సేవలు కానీ, ఆయన అంత ముఖ్యమంత్రిగా ఉంటే అతని తండ్రి సేవింగ్ చేయలేదన్న కారణంగా ఒక జమీందారు వాళ్ళ నాన్న కొడితే ఈయన స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి స్వయంగా ఇక్కడ సేవింగ్ చేసి వచ్చినా ఘనత ఆయనకు ఒక్కడికే ఉంది. కానీ లాస్ట్లో ఆయన పరిస్థితి ఏంటంటే అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వెళితే కోట్లాది రూపాయలు సంపాదిస్తే కనీసం ఆయన సొంత ఇల్లు కూడా లేదు. కనీసం ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గూడూరును జిల్లాగా చేయాలని కంకనాల పెంచెలనాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్ష 74వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గూడూరులో ఈ రోజుకి 2 మండలాలు చేశారు. మేము రేపు కూడా సుప్రీంకోర్టు ఎదురుగా నిరాదీక్ష చేస్తాం. మేము మాకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు చెప్తున్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం. మాకు గూడూరు జిల్లా చేసేయండి. మేము చెప్పేది జరుగుతుంది. మాకు ఢిల్లీలో అన్ని హోల్డ్లు పెట్టుకోవడం ఎంత అన్యాయం జరిగిందంటే భారతదేశంలో ఎవరికి అని జరగల ఇంత అన్యాయం. ఏమయ్యా ఏం చేసామని మీకు అన్ని విధాలుగా ఉపయోగపడ్డాం కదా మేము. దానికోసం మాకు ఇంత అన్యాయం జరిగిందే. ఏ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు, అదేదో చెప్పాడు చేసేసాడు. ఈ విధంగా ఇంత అన్యాయం అతనేమైతే చేయలే. ఈ రోజున 5 మండలాలు చేశాడు. ఆ తిరుపతిలో కలిపేసి నా ఇష్టం, తిరుపతిలో కలిపేస్తానని కలిపేశాడు. మీరేమింది 2 మండలాలు చేసి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. గూడూరు జిల్లా చేయమని మేము ఇంత అడగకుంటే. గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వాహకులు తుమ్మూరు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉభయదాతలుగా కీర్తిశేషులు నీలిశెట్టి విఠలరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు ఈరోజు ఉభయదాతలుగా ఈలిశెట్టి విఠలరావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు. సంవత్సరానికి ఒకసారి ఈ టైంలో వాళ్ళు విఠల్ బాబు కార్యక్రమాలకు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు సమానం జరగాలని కోరుకుంటున్నాము. ఈరోజు పేదలకి అనుకూలంగా దొరకని వస్తువులు పెట్టాలనేది ఆ ప్రయత్నంలో ఎప్పుడు వారానికి ఒక వెరైటీ మారుస్తూ ఉంటాము. ఈరోజు పేదలకి గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,626 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,17,008 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,54,300 రూపాయలుగా ఉంది. ఇక గ్రాము వెండి ధర 256 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిలకూరు మండలం రెట్టపల్లిలో జరిగిన రమణారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు. చిలకూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ శేఖర్ బాబు, ఎస్ఐ కిషోర్ బాబు. పట్టణాలకు ధీటుగా గ్రామీణ స్థాయిలో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలని ఎల్ఏపీ పాఠశాలను స్థాపించడం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని శారదానగర్ లో ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో ప్రతిష్టాత్మకమైన భారత్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యం రెడ్డిని ఘనంగా సన్మానించిన ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్లు, పాఠశాల సిబ్బంది. కక్షపూర్వకంగానే తన బండిపై నిప్పంటించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు. పొదలకూరు మండలం తాడిపత్రిలో జరిగిన రమణయ్య బైక్ దగ్ధం విషయంలో పోలీసులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరిన బాధితుడు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో దాతల సాయంతో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలను స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.